ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని అర్థం చూసుకున్నావా? చిన్న విషయం పాడుకుందామండి. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకిలాగున చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటై మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటై మంచిది. ఇది నా దేవుని వాగ్దానం. మనం చూసుకున్నామండి. దేవుని వాక్యం 34వ కీర్తన 5వ వచనం చూసుకుందామండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. ఇదను దేవుని వాగ్దానం అండి. వాక్యము యాకోబుకి తెలియజేసిన దేవుడు కాబట్టి అంతకుముందు వాక్యము తెలియపరచబడలేదు. మోషే వచ్చిన కాడ నుంచి సీనియా పర్వతం మీద ఆయన తన వ్రేలుతో దేవుడు రాసిన రాతను బట్టి చదువు మనకి వచ్చింది. ఆనాడు కాలేజీలు లేవు, స్కూల్ ఏమీ లేవు. కానీ దేవుడు ఎప్పుడైతే మోషేకు పదాజ్ఞలు రాసి ఇచ్చాడో తన వ్రేలుతో, అప్పటి నుంచి మనకు చదువు అమలైంది. మరి వాక్యం ఎవరికి నేర్పించాడు? దేవుడు ముందు యాకోబుకు నేర్పించాడు. చూడండి, దేవుడు నేర్పించాలి మనకి ఏదైనా, ఆయన ఇవ్వాలి మనకు జ్ఞానము. ఆయన వాక్యము యాకోబునకు తెలియజేశాడంట. ఏ జనముకు కూడా అలాగా తెలియపరచలేదంట. ఈ దినం మరి ఇటు మాటలను బట్టి మరి వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోవును గాక అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇటు మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు ప్రభువా. ఈ మాటలు వింటున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించి దీవించి మమ్మల్ని అందరినీ కూడా నీ రాకడికి ఆయత్తపరచమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.